ప్రముఖుల భేటీ ఉన్నది, ఫార్ములా ఈ రేస్ సంబంధించిన అంశం ఉన్నది. సో డీటెయిల్స్లోగా మాట్లాడదాం మనం ఒకసారి. కేటీఆరే దోచేశారు, ఆయన ఆదేశాలతోనే అంతా చేశారు. హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓ సంస్థకు డబ్బులు బదిలీ, 10 కోట్ల రూపాయల బ్లాక్ మనీ చెల్లించారు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే ప్రభుత్వం చేసేటువంటి లేకపోతే విధులు ఏమంటారు వాటిని విడుదల చేసేటువంటి నిధుల్లోనే బ్లాక్ మనీ ఉన్నదా అంటే ఇది దేంతో కొట్టుకోవాలి, దేంతో కొట్టాలి, అని దేంతో కొట్టాలి? ప్రభుత్వం విడుదల చేసేటువంటి నిధులే. సరే వీళ్ళు కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాం, ఒప్పందం కుదుర్చుకున్నాం ఫార్ములా ఈ రేస్ కోసం అంటారు. ఈ ప్రభుత్వం చేసేటువంటి నిధులతోనే బ్లాక్ మనీ ఉన్నదంటే వీళ్ళని ఎట్లా కొట్టాలి? బ్లాక్ మనీ ఎవరు చేస్తారు? దందా బాగా డబ్బులుండి ఎట్లా ట్యాక్స్లు ఎగ్గొట్టానమ్మలో ఏతరుగా అంటే ఈ డబ్బులని క్యాష్ రూపంలో మార్చుకొని ఇంట్లో దాచిపెట్టుకుంటాడు. కట్టలు పడుకునే పరుపు కింద, పోయే బాత్రూమ్ కబోర్డ్ కింద అక్కడ దాచుకుంటాడు. ప్రభుత్వం దగ్గర బ్లాక్ మనీ ఎక్కడిది? బ్లాక్ మనీతో ఎట్లా చెల్లించిర్రు? సిగ్గనిపియదా ఇట్లా చూసే మాట కన్నా? కేటీఆర్ సమాధానం చెప్పాలి. ఈ బ్లాక్ మనీ ఏడికెళ్ళి వచ్చింది? 10 కోట్ల రూపాయల డబ్బుని ఎటువంటి ఆధారాలు, రిసీట్లు ఏం లేనటువంటి డబ్బుని 10 కోట్ల రూపాయలు ఏడ జమ కూర్చుకున్నావు? ఏడకెళ్ళి నీకు 10 కోట్ల రూపాయలు వచ్చినాయి? ఏ లంగ లఫూట్ నీకు 10 కోట్ల రూపాయలు ఇచ్చిండు? 10 కోట్ల రూపాయలు నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? బ్లాక్ మనీ అటది. ఏసీబీకి దానకిషోర్ స్టేట్మెంట్. 7 గంటల పాటుగా సుదీర్ఘ విచారణ, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు. నేడు కేటీఆర్, అరవింద్ కుమార్కు ఏసీబీ నోటీసులు. 30 తర్వాత అరెస్ట్ తప్పదంటున్న ప్రచారం. నిన్న ఒక ప్రత్యేకమైన సీక్రెట్ ప్లేస్లో దానకిషోర్ను విచారించారు. ఇక ఫార్ములా ఈ కార్ రేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ ప్రభుత్వం కేసును సీరియస్గా తీసుకోవడంతో ఏసీబీ దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ క్రమంలోనే సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగినట్టుగా ఫిర్యాదు చేసిన ప్రస్తుత మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ దానకిషోర్ వాంగ్మూలాన్ని మంగళవారం నాడు ఏసీబీ రికార్డు చేసింది. దానకిషోర్ను దాదాపుగా 7 గంటల పాటు విచారించిన ఏసీబీ అధికారులు ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ కేసుకు సంబంధించినటువంటి కీలక పత్రాలను కూడా ఆయన వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. అయితే విచారణ సందర్భంగా దానకిషోర్ ఏసీబీకి సంచలన విషయాలు తెలిపినట్టు సమాచారం తెలుస్తోంది. కేటీఆర్ ఆదేశాలతోనే ఈ కార్ రేస్ కోసం విదేశీ సంస్థకు తన పరిధిలోని హెచ్ఎండిఏ ద్వారా 55 కోట్ల నిధులు చెల్లించినట్టుగా దానకిషోర్ తెలిపారు. వాటిలో 10 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ కూడా హెచ్ఎండిఏ ద్వారా విదేశీ సంస్థలకు చెల్లించినట్టుగా దానకిషోర్ తన స్టేట్మెంట్లో వెల్లడించినట్టుగా తెలుస్తోంది. 10 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ. బ్లాక్ మనీ అంటే ఎటువంటి ఆధారాలు, రిసీట్స్ లేనటువంటి మనీ. అదంతా కూడా ఎటువంటి రిసీట్స్ లేవు, దానికి ఒక ఆధారం, ఒక కథ, ఒక కార్ఖాన ఏడ సంపాదించినో తెలియదు. ఈ 10 కోట్ల రూపాయల గోల్మాల్ సంబంధించి కేటీఆర్ని మనం డెఫినెట్గా అడగాల్సిందే. ఈ 10 కోట్ల రూపాయలు ఏడికెళ్ళి తీసుకొచ్చినావు నువ్వు? ఈ 10 కోట్ల రూపాయలు ఏ బడాబాబు నీకు ఇచ్చిండు? ఈ బ్లాక్ మనీ ఏడికెళ్ళి పట్టుకొచ్చినావు? డెఫినెట్గా సమాధానం చెప్పాల్సిందే. ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు కదా, దీనికి ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఏకంగా ప్రిన్సిపల్ సెక్రటరీ చెప్పిండు, ఆయన దగ్గర ఊరికనే ఏదో రాజకీయ కోణం అయితే ఉండదు కదా. ఆయన ఏం చెప్పిండు? 10 కోట్ల రూపాయలు బ్లాక్ మనీ ద్వారా చెల్లించిరట. ఇక డబ్బు ఎవరు తీసుకున్నారు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా నగదు బదిలీ చేయాల్సిన అవసరం ఏంటనేది కూడా ఏసీబీ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే ఈరోజు కేటీఆర్ నోటీసులు ఇవ్వబోతున్నారట. ముందుగా దానకిషోర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారితంగా ఫస్ట్ అరవింద్ కుమార్ని, ఆ తర్వాత బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన తర్వాత మళ్ళా కేటీఆర్ దాకా వెళ్ళి కేటీఆర్ని విచారించి 30 తారీఖు అయిపోగానే 31కి అరెస్ట్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, ఆయనకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. మనకేమో హ్యాపీ న్యూ ఇయర్ బయట, ఆయనకేమో చెంచల్గూడనో చెర్లపల్లి జైల్లోనో. సో ఆయన్ని లోపలేసే అవకాశం ఉన్నదట. దానకిషోర్ స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి నోటీసు ఇచ్చేందుకు ఏసీబీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. విచారణకు హాజరు కావాలి నోటీసులో పేర్కొనే అవకాశం ఉంది. వీరితో పాటుగా మరికొందరు కూడా అధికారులు జాబితాలు ఉన్నట్టుగా ఉద్యోగ వర్గాల నుంచి ఓ వార్త హంగామా చేస్తోంది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ పాత్ర ఎక్కువగా ఉన్నట్టుగా ఏసీబీ గుర్తించింది. రైట్, దీనికి సంబంధించి ఎక్స్టెన్షన్లో ఇక్కడ చూడండి. కీలకం కానున్న బ్యాంక్ అధికారుల వాంగ్మూలం. లండన్లోని ఎఫ్ఈఓ సంస్థ ఖాతాకు 46 కోట్ల విలువైనటువంటి గ్రేట్ బ్రిటన్ పౌండ్లను హైదరాబాద్ హిమాయత్ నగర్లోని ఐఓబి బ్రాంచ్ నుంచి పంపించారు. ఈ క్రమంలో నగదు బదిలీకి సంబంధించి బ్యాంకుల్లో ఎలాంటి పత్రాలను సమర్పించారనేదే కీలకంగా మారింది. ప్రభుత్వ శాఖకు సంబంధించిన బ్యాంక్ ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదు బదిలీ చేస్తే అందుకు అవసరమైన ఒప్పందం ప్రతిని సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి అగ్రిమెంట్ ప్రతి లేకుండానే నగదు బదిలీకి ప్రయత్నించగా బ్యాంక్ అధికారులు తొలుత తిరస్కరించినట్టుగా ఏసీబీ ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం. అయితే వారిపై కూడా ఒత్తిడి చేసిరట. బేసిక్గా హిమాయత్ నగర్ ఐఓబి బ్యాంకులో
హెచ్ఎండిఏకి సంబంధించిన బ్యాంక్ ఖాతా ఉన్నదట అక్కడే పైసలు జమ అయి ఉంటాయి. అయితే ఆ పైసల్ని 46 కోట్ల రూపాయలని విడతల వారీగా 23+23 కోట్లని బదిలీ చేసేందుకు ప్రయత్నం చేస్తే, అయితే అగ్రిమెంట్ ఉంటే మనం బదిలీ చేయవచ్చు, ట్రాన్సాక్షన్ చేయవచ్చు. అగ్రిమెంట్ చూపించాలంటే అగ్రిమెంట్ చూపించడానికి వీళ్ళు ఒప్పుకోలే. అగ్రిమెంట్ లేదు అప్పటికే, అసలు అగ్రిమెంట్ చేయలే అప్పటికే. అక్టోబర్ 5th ఒకసారి, అక్టోబర్ 11th ఒకసారి ఈ మనీ ట్రాన్స్ఫర్ అయినాయి. సో ఈ మనీ ట్రాన్స్ఫర్ అయ్యే టైంకి అసలు అగ్రిమెంట్ చేసుకోవాలి. అక్టోబర్ 30th కదా అగ్రిమెంట్ చేసుకున్నారు, 30 తారీఖు అగ్రిమెంట్ చేసుకున్నారు. అప్పటిదాకా అసలు అగ్రిమెంటే లేరు. మరి అగ్రిమెంట్ లేకుండా అగ్రిమెంట్ ఎట్లా ప్రొడ్యూస్ చేస్తారు బ్యాంకులో? కాబట్టి ఒత్తిడి చేసిరట, బ్యాంక్ అధికారులపైన ఒత్తిడి చేసిరు. ఎవరు ఒత్తిడి చేసిరు? ఐఏఎస్ అరవింద్ కుమార్ను ఒత్తిడి చేయాలి, లేదంటే కేటీఆర్ను ఒత్తిడి చేయాలి. ఒత్తిడి చేసి డబ్బులను ట్రాన్స్ఫర్ చేసిరట. జీవోను ఒప్పంద పత్రంగా చూపించిరట. నగదును బదిలీ చేయించారని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బ్యాంక్ అధికారుల వాంగ్మూలం సేకరించడం పైన ఏసీబీ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. బ్యాంక్ అధికారులను కూడా విచారిస్తారట, వాళ్ళ యొక్క వాంగ్మూలం తీసుకుంటారట. సో స్టెప్ బై స్టెప్గా ఏం జరిగిందని మనం చూస్తాం. మళ్ళొకసారి చూస్తే కనుక హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం లండన్ ఎఫ్ఈఓ మధ్య 2022 జనవరిలో ఒప్పందం కుదిరింది. సంబంధించినటువంటి దస్త్రం ఎంఏయుడిలో మినిస్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ఇప్పుడు అందుబాటులో లేదని సురుని 2022 జనవరిలో జరిగినటువంటి ఫస్ట్ ఒప్పందం ఏమని, 2023 ఫిబ్రవరిలో మనం ఫార్ములా ఈ రేస్ పెట్టుకుందాం, దానికి ఏస్ నెక్స్ట్ జెన్ అనేది ఒక ప్రమోటర్గా ఉంటుంది. అక్కడ ఏర్పాట్లకు సంబంధించినటువంటి అన్ని కూడా హెచ్ఎండిఏ చూసుకుంటుంది. నేను కీలకమైన మంత్రిగా ఉన్నా, నేను బాధ్యత వహిస్తా అని చెప్పి ఒప్పందం ఏదైతే కుదుర్చుకున్నాడో, ఈ ఒప్పంద పత్రమే లేదట. అసలు ఆ ఒప్పంద పత్రమే లేదట, ఆ అగ్రిమెంటే లేదు. ఫస్ట్ థింగ్ ఏం లేదు, అగ్రిమెంటే లేదు. అగ్రిమెంట్కి ఉండాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా అగ్రిమెంట్కి సంబంధించి ఆ సెక్రటరియట్లో మన్నో మాస్టర్ మానే శాఖల పాడవుతుంది కదా, ఆ అగ్రిమెంటే లేదట. అదే ఏడాది జూలై 11న జారీ చేసినటువంటి జీవోలో మాత్రం లేబర్ ఆఫ్ ఇంటెంట్ గురించి ప్రస్తావన ఉన్నట్టుగా వెల్లడైంది. రేసు నిర్వహణకు సంబంధించిన అధికారిక ఒప్పందం పైన సంతకం చేయడానికి ముందే ఆ జీవో ఆధారంగా మున్సిపల్ శాఖ అప్పటి కేటీఆర్ అధ్యక్షత నాటి ప్రభుత్వం మేనేజింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఏమని, ఇక్కడ జీవో ఆధారితంగానే వేసేసిరట. ఇక్కడ రేస్ నిర్వహణకు సంబంధించిన అధికారిక ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే. తర్వాత అక్టోబర్ 2022-25న హైదరాబాద్లో 9, 10, 11, 12 సీజన్లకు సంబంధించి ఫార్ములా ఈ రేస్ నిర్వహించేందుకు ఎంఏయుడి, ఎఫ్ఈఓ, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ల మధ్య త్రైపాక్షిక ఒప్పందం, అంటే ముగ్గురు మధ్య జరిగిన ఒప్పందం అది. సీజన్ 9 కోసం నిధులను ఖర్చు చేయడానికి అరవింద్ కుమార్ ప్రభుత్వంలోని కాంపిటెంట్ అథారిటీ నుంచి ఆమోదం తీసుకోలేదని, ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని గుర్తించినట్టు సమాచారం. ఇక్కడ ఏంది, ప్రభుత్వం కాంపిటెంట్ అథారిటీ నుంచి ఆమోదం తీసుకోలేదు అంటే ఆర్థిక శాఖ నుంచి కానీ ఇంకా లేదన్నా ఇతరత్ర అధికారుల నుంచి మేము అప్రూవల్ తీసుకోకుండానే ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని గుర్తించినట్టు సమాచారం. ఏం లేదు, ఇక్కడ అప్రూవల్స్ లేవు. ఇప్పుడు ఆయన ఇష్టారాజ్యం కాదు కదా, ఇష్టం వచ్చినట్టు తీసుకోవడానికి ఆర్థిక పరమైనటువంటి అప్రూవల్స్ ఉండాలి, లేకపోతే హోంశాఖ అప్రూవల్స్ ఉండాలి, ట్రాఫిక్ మళ్లించాలి, ఇవన్నీ అన్ని అప్రూవల్స్ ఉండాలి. అప్రూవల్స్ లేకుండానే ఆయన డైరెక్ట్గా ఉత్తర్వులు జారీ చేసిండు. ఉత్తర్వులు జారీ చేయలేదని గుర్తించినట్టు సమాచారం. తర్వాత మొదటి ఒప్పందం ప్రకారంగా ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి సీజన్ 10 రేస్ కోసం ఏస్ నెక్స్ట్ జెన్ స్పాన్సర్గా ఉన్నటువంటి ఎఫ్ఈఓకు రుసుము చెల్లించాలి. సీజన్ 10 అంటే ఈ పోయిన ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి సీజన్ 10 రేస్ కోసం ఈ ఏదైతే ఏస్ నెక్స్ట్ జెన్ అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాత్రం ఎఫ్ఈఓకి డబ్బులు చెల్లించాలి. ఎప్పుడు మే లోపు చెల్లించాలి. కానీ చెల్లించలేదు, 50% డబ్బులు చెల్లించకపోవడంతో మళ్ళీ ఒకసారి హైదరాబాద్కు వచ్చి మున్సిపల్ శాఖ కార్యదర్శి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైనా అరవింద్ కుమార్తో పాటుగా కేటీఆర్ని భేటీ అయితే అప్పుడు కేటీఆర్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కోసం ఏం చేసిండు, ఆయన నోట్ ఫైల్స్ తయారు చేసిండు. ఎస్, ఏస్ నెక్స్ట్ జెన్ పోతే పోయింది, మనమే మొత్తం డబ్బులు చెల్లిద్దామని చెప్పి ఒక నోట్ ఫైల్ తయారు చేసిండు. ఈ నోట్ ఫైల్ని అప్రూవల్ వచ్చేసింది. నోట్ ఫైల్ అప్రూవల్ వచ్చిన వెంటనే అప్పటికే ఎలక్షన్ కోడ్ ఉన్నది, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది అప్పటికే. ఈ కోడ్లో నోట్ ఫైల్ తయారు చేసుడు, నోట్ ఫైల్ తయారు చేసినాక అది కేటీఆర్ దగ్గరకు వచ్చుడు, ఆయన ఆమోదించే విషయంలో మున్సిపల్ శాఖకు పంపించలేదని గుర్తించారు. ఇక్కడ ఏముంది, అభ్యర్థనతో హెచ్ఎండిఏ రూపొందించిన నోట్ ఫైల్ అప్పటి మంత్రి కేటీఆర్ ఆమోదించారు. అయితే దాన్ని ఆమోదించే విషయంలో మున్సిపల్ శాఖకు పంపించలేదని గుర్తించారు. అలాగే కాంపిటెంట్ అథారిటీ ఆర్థిక శాఖల నుంచి అనుమతి పొందలేదని వెల్లడైంది. తర్వాత హెచ్ఎండిఏ ప్రతిపాదిత ఫైల్ ఆధారంగా 160 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసే అధికారం మంత్రికి లేదని, 160 కోట్ల రూపాయల అగ్రిమెంట్ని కేవలం ఇండివిజువల్గా ఒక మంత్రి అప్రూవల్ చేసే అధికారం ఆయనకు లేదట. కంపల్సరీగా హెచ్ఎండిఏ బోర్డు అనుమతి ఉండాల్సిందే, దాంతోపాటుగా ఆర్థికపరమైన అంశాలకు అనుమతి ఉండాల్సిందే, కేసీఆర్ కూడా సంతకం పెట్టాలి.
అక్కడ ఆయన సంతకం లేదట, వైస్ చైర్మన్ మాత్రమే, దానికి చైర్మన్ సీఎం అయినా ఆయన నుంచి అనుమతి తీసుకోలేదని సమాచారం. ఇక 10 కోట్ల వరకే హెచ్ఎండిఏ మంజూరు చేయగలదు, అంతకంటే మించితే ఆర్థిక శాఖ క్లియరెన్స్ పొందాల్సిన అవసరం ఉన్నది హెచ్ఎండి యాక్ట్ ప్రకారంగా కూడా. అనంతరం ప్రభుత్వ అనుమతితో చెల్లించాలని జరపాలి, కానీ అనుమతులు లేకుండానే గ్రేట్ బ్రిటన్ పౌండ్ రూపంలో 2023 అక్టోబర్ 3న 23 కోట్లు, అదే నెల 11న 23 కోట్లు చెల్లించేందుకు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. రెండు కలిపి మొత్తం 46 కోట్లను 11వ తేదీన ఎఫ్ఈఓ ఖాతాకు బదిలీ చేశారు. 2 సార్లు ప్రొసీడింగ్స్ ఇచ్చిరట. ఒకటే రోజున 11వ తేదీన మొత్తం 46 కోట్లు బదిలీ చేసిరట. ఇక ఇందులో ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా పన్ను మినహాయింపు టీడీఎస్ చేయకుండా మొత్తం సొమ్మును చెల్లించినట్టుగా గుర్తించినట్టు తెలుస్తోంది. ఇది ముచ్చట. ఇంత క్లియర్గా చెప్పంగా కూడా మేమేం చేయలేము, మేము శుద్ధపూసలం, మేము సత్యపూసలం, సత్య హరిశ్చంద్రుని కుటుంబం మాది ఒకటే, సత్య హరిశ్చంద్రుడు మాకు తాత అవుతాడు, మాకు ముత్తాత అవుతాడు అన్నట్టుగా చెప్తుంటే ప్రజలు చూస్తారు పిచ్చోళ్ళ. చాలా క్లియర్గా ఇక్కడ ఏంటంటే ఆయన ఎటువంటి అప్రూవల్స్ లేకుండానే ఆయనే రాజు. మనం బేసిక్గా అప్పుడు గత ప్రభుత్వంలో మనం మాట్లాడుకున్నాం, రాజు యువరాజ్ అని. యువరాజ్గా ఫీల్ అయిపోయినటువంటి కేటీఆరే స్వయంగా ఇవన్నీ పనులు చేసిందనేది ఒక చర్చ. చర్చ నిజమే, అదంతా కూడా ఆయన ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నాడు. ఎవరి అప్రూవల్స్ అవసరం లేదు ఆయనకి, ఎవరికి పర్మిషన్లు అవసరం లేదు, ఏం అవసరం లేదు, ఇష్టానుసారంగా ఇచ్చేసిండు. ఒక 10 కోట్ల రూపాయల బ్లాక్ మనీ కూడా తీసుకొచ్చిన అర్థం చేసుకోరు ఇక్కడ ఏ మొత్తంలో జరిగింది ఇక్కడ వ్యవస్థ అనేది. 10 కోట్ల రూపాయల బ్లాక్ మనీ కూడా ఉన్నదట. యాజ్ పర్ రూల్ హెచ్ఎండి యాక్ట్ ప్రకారంగా కేవలం 10 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్కి ఎలిజిబిలిటీ, అంటే దానికి ఉన్నటువంటి స్వయం ప్రతిపత్తి. ఆ తర్వాత ఏం కావాలన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి. ముఖ్యమంత్రి అనుమతి కావాలి, ఆర్థిక శాఖ అనుమతి కావాలి, అన్ని రకాల అనుమతులు కావాలి. కానీ ఎవరి అనుమతి లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు నోట్ ఫైల్స్ తయారు చేసినటువంటి వ్యక్తి అరవింద్ కుమార్, దాని అప్రూవల్ ఇచ్చిన వ్యక్తి కేటీఆర్. ఎవరితో సంబంధం లేదు. ఇక కనీసం అక్కడ బ్యాంకు ట్రాన్సాక్షన్ చేసే సమయంలో కూడా దాన్ని బదలాయిస్తుంటే, ట్రాన్సాక్షన్ చేస్తుంటే మనం దానికి సంబంధించి ఒక ఆధారం చూపించమంటారు. ఎందుకంటే ఇష్టానుసారంగా ట్రాన్సాక్షన్ చేయడానికి వీళ్ళు ఇంటకెళ్ళి ఇచ్చిన సొమ్ము కాదు కదా, చూపించమంటే ఆధారం కూడా చూపించలేదట. జీవో సంబంధించి జీవో విడుదల చేసి వెంటనే అక్కడ కంప్యూటర్ అథారిటీతో అప్రూవల్స్ రాకముందే జీవో విడుదల చేసి కమిటీ ఏర్పాటు చేసిరట. ఇష్టం వచ్చినట్టుగా వ్యవహారం జరిగింది ఇక్కడ. అందుకే ఇంత లోతైన మీరు అందరూ ఏమనుకుంటారు, కేవలం కేటీఆర్ ఏం చేసిండు, బదిలీ చేసిండు, పర్మిషన్ లేకుండా చేసిండు. పర్మిషన్ లేకుండా చేయడం ఒక ఎత్తు, పర్మిషన్ లేకుండా చేయడం ఒక ఎత్తు. ఇంటకెళ్ళి తీసుకొచ్చినట్టు సొమ్ము లెక్క ఇష్టం వచ్చినట్టుగా ఎట్లా పడితే అట్లా ఏం అప్రూవల్స్ లేవు. పర్మిషన్ లేకుండా ట్రాన్సాక్షన్ చేయడమే కాదు, అసలు అది ఒప్పందమే తప్పు. ఒప్పంద పత్రాలు లేవట. ఒప్పంద పత్రాలు ఇప్పటికి కూడా మున్సిపల్ శాఖ దగ్గర అందుబాటులో లేవంట. దానకిషోర్ ఇచ్చిన స్టేట్మెంట్లు ఇవన్నీ వెల్లడైనాయి. మరి ఇప్పుడైతే ఈ పూర్తి స్టేట్మెంట్ ఆధారితంగా 7 గంటల పాటు విచారణలో అనేక ఆధారం కూడా సమకూర్చుకుంది ఏసీబీ. కాబట్టి అరవింద్ కుమార్ తర్వాత బిఎల్ఎన్ రెడ్డిని ఇద్దరిని విచారించి వెంటనే ఆయనకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఎవరికి? కేటీఆర్కి. తర్వాత 30 కాగానే 30 తారీఖు 12 గంటలు అయిపోగానే, ఇక రాత్రి 12 గంటలు అయిపోగానే 31 నుంచి ఇక అరెస్ట్ గురించే ప్లాన్ చేసే అవకాశం ఉంటుంది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ బయట జరుగుతూ ఉంటే, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ బయట జరుగుతూ ఉంటే, పాపం ఈ ఒక్క కేసులో కనుక నిజంగా ప్రూవ్ అయితే అన్ని ఆధారాలు సమకూర్చుకున్నాక కేటీఆర్ మాత్రం జైల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.